Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నీ నోటి మాటలను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. లూకాసు వార్త 19వ అధ్యాయం 22వ వచనం. I will judge you by the words of your own mouth. The book of Luke chapter 19 verses 22. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతోనూ నాతోనూ అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును అని దేవుడు సెలవిస్తున్నాడండి. చూడండి, మనుషులైనటువంటి వారు తమ నోటితోనూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పటం, ఒకరి మీద ఒకరు నింద వేయడం లేదా ఇతరులను అవమానించడం వంటి మాటలు నోటితో పలుకుతూ ఉంటారు. చూడండి ప్రియులారా, అటువంటి లక్షణాలను కలిగి గర్వంతో కూడిన మాటలు కానీ, దేవునికి దూరంగా ఉంటూ సాతానుకు దగ్గరగా ఉండి సాతాను సంబంధమైనటువంటి మాటలు ఏ రీతిగా అయితే చెడ్డ మాటలను పలుకుతూ ఉంటున్న వారు అందరికీ దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, తీర్పు దినము అనేది ఒకటి ఉంది. సో తప్పకుండా దేవుడు ప్రతి ఒక్క మాటలను బట్టి దేవుడు తప్పకుండా తీర్పును తీరుస్తాడు. కనుకనే మనలను మనం సరిచేసుకోవాలి. మన యొక్క ప్రవర్తనను, నడతను, మన నోటి మాటలను మనలను మనం తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చించే వారముగాను, దేవుని యొక్క సువార్త పరిచర్యకు గాను, దేవుని యొక్క పాటలు పాడడానికి గాని, మంచి మాటలు, ఆశీర్వాదకరమైన మాటలను మనం మాట్లాడాలి. కానీ సాతాను ఏదో ఒక రీతిగా మనుషులను పాపంలోనికి నెట్టివేయటం కానీ, చెడ్డ మాటలు, అసూయలు, ద్వేషములు కలిగినటువంటి మాటలను సాతాను పదే పదే ప్రతి ఒక్కరి మనుషులలోనూ వాటిని రెచ్చగొడుతూ అసూయ కలిగే విధంగా సాతాను సంబంధిగా ఉంటున్న ఆ యొక్క ప్రజలు ఆ రీతిగా జీవిస్తారని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుకనే మీ నోటి మాటలను సరిచేసుకోనండి. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది దేవుడు వింటున్నాడు. దేవుడు నీవు మాట్లాడిన ప్రతి మాటను దేవుడు లెక్కలోనికి రాసుకుంటూ ఉంటాడు. చూడండి, దేవుడు చూస్తున్న దేవుడు, మౌని అయి దేవుడు నీవు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు గమనిస్తున్నాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అయ్యో, దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, మనం ఈ రోజు ఏమైనా మాట్లాడితే అది వెంటనే దేవుడు లెక్కలోనికి తీసుకొని రాసేస్తాడు అనేంత భయం కలిగి ఉండాలి. ఇంకా ఎల్లప్పుడూ మన నోటితో ఆశీర్వాదకరమైన మాటలను, దేవుని స్తుతించే మాటలు, ఆయనను గణపరిచి ఇతరులకు మేలు చేసే మంచి మాటలను మనము మాట్లాడాలి. ఇంకా నీ నోటి మాటలను బట్టి నీకు తీర్పు తీర్చుదును అని నిశ్చయముగాను నీతో నాతో మనందరితో ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కనుక మనమంతా దేవుని నామాన్ని గణపరుస్తూ దేవునికి ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, నీకే వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రవ్వా. ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో ప్రవ్వా, అయ్యా నాయన, నీవు మాతో మాట్లాడినందుకు దేవా స్తోత్రాలు. ఈ నోటి మాటలను బట్టి నీకు తీర్పు తీర్చుదును అని మాకు సెలవిచ్చినందుకు దేవా స్తోత్రాలు ప్రవ్వా. మాకు మంచి జ్ఞానము దయచేయండి. మా స్వరములో మంచి మాటలు మాట్లాడుటకును నాయన, చెడ్డ మాటలు కానీ, అసూయ కలిగిన మాటలు కానీ దేవా మా నోటి వెంట రాకుండా ప్రవ్వా, నీ యొక్క పరిశుద్ధమైన మంచి మాటలను మాకు దయచేయండి ప్రవ్వా. అయ్యా నాయన, మమ్మల్ని తగ్గించుకొని నీ యందు భయభక్తులు కలిగి నాయన నీకు ప్రార్థించుకునే కృప నాయన, ఇతరులకు మేలు చేసే ఆశీర్వాదకరమైనటువంటి మాటలను మాకు దయచేయండి. గొప్ప మేలు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలోనూ దయచేయమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.